ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశక కాండము 8:18 నీ పితరులకు తాను చేసిన ప్రమాణమును స్థిరపరచునట్లు నేటి దినమును జరుగుచున్న ప్రకారముగా నీకు ఐశ్వర్యము కలుగుటకు ఆయన నీకు శక్తిననుగ్రహించెనని జ్ఞాపకము చేసుకొనవలెను. ఈ రోజున మీరు మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచిస్తున్నట్లయితే, లేదా మీ వ్యాపారం లేదా ఉద్యోగంలో విజయం కోసం కష్టపడుతున్నట్లయితే ఈ వాగ్దానాన్ని గుర్తుంచుకోండి. మనకు సంపదను, విజయాన్ని లేదా ఐశ్వర్యాన్ని ఆర్జించడానికి అవసరమైన ఆరోగ్యం, తెలివితేటలు, సృజనాత్మకత, కృషి మరియు అవకాశాలు వీటన్నిటికీ మూలం దేవుడే. ఈ శక్తిని దేవుడు కేవలం వ్యక్తిగత సంపద కోసం మాత్రమే ఇవ్వలేదు. ఆయన తన ప్రజలకు చేసిన నిబంధనలు మరియు వాగ్దానాలు ఈ లోకంలో నిలబడటానికి, అంటే ఆయన మహిమను ప్రకటించడానికి మరియు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండటానికి ఇచ్చాడు. మీరు సంపాదించే ప్రతి దానిలో దేవుని హస్తాన్ని గుర్తించండి. ఆయన ఇచ్చిన శక్తిని నమ్మకంగా మరియు నిజాయితీగా ఉపయోగించండి. మీ విజయాన్ని లేదా సంపదను చూసి గర్వపడకండి, ఎందుకంటే ఆ శక్తిని ఇచ్చింది ఆయనే. ఈరోజు దేవుని శక్తిపై ఆధారపడి మీరు అడుగుపెట్టే ప్రతి చోట ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవించండి.